ఓం నమో వెంకటేశాయ. సౌభాగ్యప్రదమైన శ్రావణ మంగళ గౌరీ వ్రత శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వేదోక్తంగా శ్రావణ మంగళ గౌరీ వ్రతం. వేద విశ్వవిద్యాలయంలో సర్వమంగళకు నీరాజనం. తిరుపతిలో ఘనంగా ఆండాలమ్మవారి తిరువాడిపూరం ఉత్సవం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవికి విశేషంగా ఆస్థానం. తిరుమలలో టీటీడీ అదనపు ఈవో తనిఖీలు. లడ్డూ కౌంటర్, ఉగ్రాణంలను పరిశీలించిన వెంకయ్య చౌదరి. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ మృత్యుంజయ స్వామి కటాక్షం. శ్రీకాళహస్తిలో మహాదేవునికి మంగళాభిషేకం. సర్వ మంగళాలను సిద్ధింపజేసే మంగళ గౌరీదేవిని శ్రావణ మాసంలో ఆరాధించడం సంప్రదాయం. నవవధువులు పెళ్లైన ఏడాది నుండి పంచవర్ష దీక్షతో ఏటా శ్రావణ మాసంలో మంగళవారం రోజు మంగళ గౌరీదేవిని పూజించి మంగళ గౌరీ వ్రతాన్ని యథాశక్తిగా ఆచరించి ముత్తైదువులకు వాయనాలను అందజేయడం ఆచారం. ఈ సందర్భంగా సర్వమంగళ కృపతో అందరికీ ఐదోతనం నిండుగా వర్ధిల్లాలని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శ్రావణ తొలి మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రత పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని మహావిష్ణు యాగశాలలో ప్రత్యేక వేదికపై శ్రీ మంగళ గౌరీదేవిని కలశావాహన చేసి ప్రతిష్ఠించారు. అనంతరం ప్రస్తావన, సంకల్ప పూజ, గణపతి పూజ, కలశ స్థాపన, మంగళ గౌరీ వ్రత పూజ పూర్తి చేసి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఆపై వ్రతకథను శ్రవణం చేశారు. సంపూర్ణచంద్రవదనాం సర్వజ్ఞాం శుభసుందరీం వరాభయకరాం భోజాం పాశాంకుశకరోజ్వలాం సావిత్రీం సదయాం దేవీం సర్వమంగళదేవతాం బాలాం నవోఢాం సంపూజ్యాం మంగళద్రవ్యవాసినీం సర్వాలంకార సంపూర్ణాం భావయేత్ సర్వమంగళాం. ఐం హ్రీం శ్రీం నమః సర్వమంగళాయే మంగళగౌర్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కుంభేస్మిన్ సన్నిధిం గురు. ఆవాహితా భవ, సుముఖీ భవ, సుప్రసన్నా భవ, స్థిరాసనం గురు. ప్రసీద ప్రసీద. ఆవాహిత శ్రీమంగళగౌరీదేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ. అత్రాగచ్చ మహాదేవి సర్వలోకసుఖప్రదే యావద్వ్రతమహం కుర్వే పుత్రపౌత్రాభివృద్ధగే. హ్రీం నమః సర్వమంగళాయే మంగళగౌరీదేవ్యై నమః. ఆవాహయామి. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. రౌప్యేన చాసనం దివ్యరత్నమాణిక్యశోభితం మజానీతం గృహాణత్వం గౌరికామారివల్లభే. హ్రీం నమః సర్వమంగళాయే మంగళగౌరీదేవ్యై నమః. నవరత్నఖచిత సింహాసనార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతాం. గంధపుష్పాక్షతైర్యుక్తం పాద్యం సంపాదితం మయా త్వం గృహాణదయా సింధో గౌరీమంగళదేవతే. హ్రీం నమః సర్వమంగళాయే మంగళగౌరీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజులంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణ. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన దేవీ కీర్తనలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమం చివరగా సమాపనము, క్షమాప్రార్థన, మంగళాచరణముతో శ్రీ మంగళగౌరి వ్రత పూజా కార్యక్రమం మంగళకరంగా పరిసమాప్తమైంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాలమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడినెల పూర్వ పల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వార్ ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారిని బంగారు తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఊరేగింపు నిర్వహించి ఆస్థానం సమర్పించారు. లోకాల నేలే చల్లని తల్లి మహాశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి శ్రావణ మంగళవారం శుభవేళ అందమైన సుందర అలంకరణలతో కొలువుదేరి భక్తుల పూజలు అందుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. సర్వశుభాలను, లక్ష్మీ కటాక్షాన్ని మెండుగా ప్రసాదించే శ్రావణ మాసం తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొత్త కుండలకు పసుపు, కుంకుమ, వేపాకులను అలంకరించి పొంగళ్లను వండుకుని శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణగా వెళ్లి అమ్మకు నివేదించారు. అలాగే కొడిస్తంభం వద్ద దీపాలను వెలిగించి ప్రసాదాలను నివేదించి టెంకాయలు కొట్టి హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక అర్చకులు గర్భాలయంలోని భక్తుల కల్పవల్లి శ్రీ గంగమ్మ తల్లి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమాన అలంకరణలతో కొలువుదీర్చి కుంకుమార్చనలతో సేవించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనం భక్తుల పూర్వజన్మ సుకృతం. ఇలవైకుంఠం తిరుమలలో కొలువైన భక్తుల కొంగు బంగారు దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షణకాల దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా సోమవారం తిరుమల శ్రీనివాసుడిని 1500 మంది ప్రత్యేక ప్రతిభావంతులు దర్శించుకుని తమ జన్మ ధన్యమైందని సంతోషపడిన అద్భుత సంఘటన చోటు చేసుకుంది. ఏటా చెన్నైకి చెందిన రోటరీ క్లబ్, టీటీడీ చెన్నై స్థానిక సలహా కమిటీ సంయుక్తంగా కొంతమంది ప్రత్యేక ప్రతిభావంతులకు తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నై నుండి ఎంతో ఆర్తిగా ఏడుకొండలవాడి దర్శనానికి తిరుమలకు చేరుకున్న 1500 మంది ప్రత్యేక ప్రతిభావంతులకు టీటీడీ దర్శన సౌకర్యం కల్పించింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. స్వామివారి దర్శనానంతరం ఎస్వీబీసీ వీరిని పలుకరించగా భక్తితో నిండిన హృదయంతో
పూర్తి ఆనంద సంతోషాల నడుమ వారందరూ తమకు శ్రీవారిని దర్శించుకోగానే ఎనలేని ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని వివరించారు. మేము రోటరీ డిస్ట్రిక్ట్ 3233 మహావీర్ బోత్రా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆయన పీరియడ్లో ఇప్పుడు August 5th ఈరోజు మేము స్పెషల్ చిల్డ్రన్ 1008 చిల్డ్రన్ని పెట్టి మిగతా వాలంటీర్స్ అన్నీ చేరి 1500 టోటల్గా వచ్చి ట్రైన్లో చెన్నై నుంచి ట్రైన్లో వచ్చి ఇక్కడ రేణిగుండాల నుంచి బస్సులో వచ్చి దర్శనం చేస్తాము. బాగా దర్శనం చేసి రోటరీనుடைய పని ఏమంటే ఆల్ ఓవర్ వరల్డ్ పోలియో మందుని ఇచ్చి వాళ్ళకి పెరాలిసిస్ ఇదేంతా ఏమి ఆవకుండా చేసేదా రోటరీది. అదే గురించి ఇండియా లోపల అన్ని క్లబ్లు ఉంది. అదే చెన్నైలో 96 క్లబ్ల నుంచి ఇప్పుడు మనుషులు వచ్చి ఉంటారు. అందరికీ రోటరీ గురించి అందరినీ తెలిసే మారిగా నేడు ఈరోజు నడిచింది. బాగా సంతోషం. పెరుమాల్ని బాగా దర్శనం చేసి బాగా సంతోషం. అంతా స్పెషల్ చిల్డ్రన్ వాళ్ళకి ఛాన్స్ దొరికి వాళ్ళంతా ఇప్పుడు లైఫ్లోనే చూడమాలదు పెరుమాల్ని. ఈ రోజు అది చూసేదానికి రోటరీ మహావీర్ బోత్రా అండ్ అవర్ చైర్మన్ పంకజ్ మీన్స్ లో ఇది చేసి నేడు దేవస్థానం తిరుపతి దేవస్థానంకి మేము చాలా థ్యాంక్స్ చెప్తుంటాం. చెన్నై దాంట్లో వచ్చి ఒక స్పెషల్ ట్రైన్ మన డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇప్పుడు బోత్రాన్ ఉన్నారు, స్పెషల్ ట్రైన్ తీసుకొచ్చారు. 1500 పిల్లకాయలు వాళ్ళకి కొద్దిరు ఎప్పుడు తిరుపతి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తిరుపతి అంటే ఏం తెలీదు, వాళ్ళ ఫోటోలను చూసి వచ్చారు. కానీ తిరుపతి దేవస్థానం వాళ్ళు మంచి అరేంజ్మెంట్ మా రోటరీ వల్ల చేసి ఇక్కడ వచ్చి డైరెక్ట్గా స్పెషల్ బస్సు నేరుగా వచ్చి ఇక్కడ మెయిన్ దీంట్లో దిగి అక్కడ నేరుగా ఇక్కడ రావడం, మంచి దర్శనం చేసుకోవడం, ఆ క్యూని స్టాప్ చేసి మాకు దర్శనం ఇవ్వడం, దీనివల్ల ఎక్కువ పుణ్యం పొందుతుంది. ఎందుకంటే కొంతమంది ఇక్కడ వాళ్ళు లేలేరు, నడవలేరు, అటువంటి అంతా వచ్చారు, మాట్లాడలేరు, వాళ్ళకి చెవులు వినదు, అటువంటి మంచి స్పెషల్ చిల్డ్రన్ వచ్చారు. కాబట్టి చాలా సంతోషంగా ఉండింది. వాళ్ళకి ఎంతో సంతోషం అంటే మీరు వాళ్ళని చూస్తే కానీ అర్థం చేసుకోరు. వెనక ఫోటో వీల్ చైర్లు వచ్చారు. ఫస్ట్ టైం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఫస్ట్ టైం వచ్చాడు. తిరుపతి అంటే తెలియదు అంటే వాళ్ళకి. దానివల్ల తిరుపతి దేవస్థానం వాళ్ళకి చాలా సంతోషం, మాకు రోటరీ క్లబ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. మేము రోటరీ క్లబ్ అన్ని రోటరీ డిస్ట్రిక్ట్స్ చెన్నై నుంచి వచ్చాము. మా రోటరీ గవర్నర్ మహావీర్ బోత్రా వచ్చి ఏం చేశారంటే చెన్నైలో చుట్టి ఉండే స్పెషల్ స్కూల్ చిల్డ్రన్ విత్ ఫిజికల్ డిఫార్మిటీస్ వాళ్ళంతా తిరుపతి దర్శనం తీసుకుని రావాలని ఒక స్పెషల్ ట్రైన్ పెట్టి ఒక 35 బస్సులో రేణిగుంటాల నుంచి ఇక్కడ తిరుపతి దేవుడి దర్శనం చూపించాము. తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ నుంచి అన్ని ఆఫీసర్స్ అన్ని స్టాఫ్ కోఆపరేటెడ్ బాగా చేతిచ్చారు. దే గేవ్ ఆల్ పర్మిషన్. మాకు స్పెషల్ గేటు, స్పెషల్ ఎంట్రన్స్, స్పెషల్ దర్శనం అన్ని చేతిచ్చారు. తిరుపతి దేవస్థానానికి మా రోటరీ గవర్నర్ మహావీర్ బోత్రా నుంచి చాలా థ్యాంక్స్ పెట్టుకుంటాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా గిరిజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి శ్రీవారికి తులాభారం మొక్కును చెల్లించుకున్నారు. తిరుమలలోని వివిధ ప్రాంతాలలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ముందుగా లడ్డూ కౌంటర్ వద్దకు చేరుకుని భక్తులకు లడ్డూలను అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు. లడ్డూ ప్రసాదం కౌంటర్లో క్యూలైన్లు, లడ్డూ కౌంటర్ల పనితీరు తదితర అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అనంతరం ఉగ్రాణం చేరుకుని అక్కడకు వస్తున్న పప్పు దినుసులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఉగ్రాణంలో పప్పు దినుసుల నిల్వ, అనంతరం లడ్డూ పోటుకు తరలిస్తున్న తీరును అధికారులతో చర్చించారు. ఆపై తిరుమలలోని అహోబిలం మఠంను సందర్శించి పీఠాధిపతి శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి జన్మ నక్షత్రోత్సవం సందర్భంగా మఠాధిపతి ఆశీస్సులను పొందారు. శ్రీ
మృత్యుంజయేశ్వరుని అభిషేక ఉత్సవ వైభవ దర్శనంతో భక్తులు తరించారు. శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో ఉపాలయంలో కొలువైన శ్రీ మృత్యుంజయేశ్వరునికి శ్రావణమాస పూజల్లో భాగంగా మంగళాభిషేకాలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి సన్నిధిలో ముందుగా గణపతి ఆరాధన, కలశారాధన జరిపారు. ఆపై సంకల్పం పూర్తి చేసి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగ శ్రీ మృత్యుంజయేశ్వరునికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వెలసిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. పవిత్ర శ్రావణ మాసం శుభవేళ మంగళవారం రోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మంగళాభిషేకం మనోహరంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఆగమ సంప్రదాయ శోభితంగా స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ఆండాలమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై ఆండాల అమ్మవారిని కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్పంతో అమ్మవారికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ గోదాదేవికి అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలోని తోటపాలెంలో భక్తుల ఎలవేల్పుగా కొలువైన మంగళ రూపిణి శ్రీ సత్యమ దేవత అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తొలి మంగళవారం రోజు అమ్మవారిని సౌభాగ్యప్రదాయిని సర్వమంగళ స్వరూపిణిగా అలంకరించి కొలువుదీర్చారు. విశేషించి మహిళలకు 5వ తనాన్ని ప్రసాదించే పసుపు దారాలతో అమ్మవారి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక ఆరాధనలను నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో స్వయంభూ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం శివ పంచాక్షరితో మారుమ్రోగింది. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా భక్తులు ముందుగా గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి నదులు కలిసే పరమపావన త్రివేణి నదీ సంగమ ప్రాంతంలో పుణ్యస్నానాలను ఆచరించారు. అనంతరం దక్షిణ అరణ్య శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న ఒకే పానవట్టంపై కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు కొలువుదీరి ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు స్వామివార్లను దర్శించుకొని అభిషేకాది ఆరాధనలతో సేవించారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పి గుడిపాడులో నెలవైన శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానంలో లోక కళ్యాణార్థం విశేషంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం ఆలయ ప్రాంగణంలో శ్రీ దుర్గా సప్తసతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమంలో పాల్గొన్నారు. ఆపై ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి పల్లకి సేవ జరిగింది. అలాగే ఆలయ ప్రాంగణంలోని నాగేంద్రునికి భక్తులు క్షీరాభిషేకాలను నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పరమేశ్వరునికి ప్రాకార సేవ వైభవంగా జరిగింది. గంగా పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా పల్లకీపై ఆశీర్వలనం చేసిన అర్చకులు షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకార సేవను జరిపారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్ర. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెళ్ల మండలం కుంచాల కూర్మయ్య గ్రామంలోని శ్రీదేవి ఆశ్రమంలో ఆషాఢమాస ముగింపు ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లలిత త్రిపుర సుందరిని సర్వలోకాలను పోషించే చల్లని తల్లి శ్రీ శాకంబరి మాతగా అలంకరించి విశేషంగా పూజలు చేశారు. అలాగే ఆశ్రమ ప్రాంగణంలోని మహామేరు శ్రీచక్రాన్ని పలు రకాల కాయగూరలతో అలంకరించి శ్రీచక్రార్చన నిర్వహించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రావణ మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూల బృందావనానికి అర్చకులు మధ్వ సంప్రదాయంలో అభిషేకాలను నిర్వహించారు. మంత్ర పఠనం, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనానికి ముందుగా పంచామృతాలు, ఆపై ఫలరసాలతో అభిషేక సేవను నిర్వహించారు. ఆపై మహామంగళ నీరాజన సమర్పణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో పెన్నా నది తీరాన కొలువైన శ్రీ శనేశ్వర వాకు క్షేత్రంలో రాహుస్వామి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ క్షేత్రంలో రాహు పూజ, కళ్యాణం చేయించడం ద్వారా భక్తులకు గ్రహదోషాలు పరిహారం అవుతాయని ప్రతీతి. ఈ సందర్భంగా అర్చకులు నాగవల్లి, నాగకన్య సమేత రాహుస్వామివార్లను సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తుల చేత సంకల్పం చెప్పించి పలు క్రతువులతో సేవించారు. అనంతరం బాజా భజంత్రీలు, వేద మంత్రాల నడుమ రాహుస్వామి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. పుష్పార్చన జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చిత్తూరులోని కట్టమంచిలో వేంచేసిన శివాలయం ఆధ్యాత్మిక వెలుగులతో ప్రకాశించింది. మాస పూజల్లో భాగంగా శివపార్వతులకు ఊంజల్ సేవ జరిగింది. బాలకామాక్షి సమేత శ్రీ కొళందరేశ్వర స్వామివారు ఈ పురాతన శైవ క్షేత్రంలో కొలువై భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు.
ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పమాలలతో అందంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని ఉంజల్ మండపంలో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 63,095 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,127 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,72,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.